హెచ్డిఎస్ మీటింగ్ జరిగింది. హెచ్డిఎస్ మీటింగ్లో అందరికీ ప్రజల కోరిక ఆసుపత్రి పరిసరాలని కాపాడుకోవాలా, దానికి కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీగా మొదట ప్రాధాన్యతలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా లోపల కూడా ఒక స్ట్రెచ్ సీసీ రోడ్డు కూడా వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున కాంపౌండ్ వాల్ కార్యక్రమాన్ని నిర్మించే కార్యక్రమాన్ని భూమి పూజ చేయడం జరుగుతుంది. భూమి పూజ చేసే మొదలేము కంటిన్యూ చేస్తున్నాము. ఇది యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తాం, కాంపౌండ్ వాల్ కానీ రోడ్డు కానీ. దీనికి ఎల్ఏడిఎఫ్ ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో దాని నుంచి నిధులు కేటాయిస్తాను. ఎందుకంటే సూపరింటెండెంట్ గారికి ఒక టెన్షన్ ఉంది, వీళ్ళ ఆసుపత్రి డబ్బులు ఏమైనా వాడేస్తారని. అటువంటి ఆలోచన ఏం లేదు మాకు. ఎందుకంటే ఎవరైనా రోడ్లు వేస్తే మామూలుగా 14th ఫైనాన్స్లో డబ్బులు వేసేసి మేము చేసినాము, లేదు కోనేరు నరసింహస్వామి డబ్బులు తీసుకొని కోనేరు కట్టినామనే క్యారెక్టర్లు కాదు మాది. ప్రభుత్వం నుంచే డబ్బులు వేస్తాం. ప్రభుత్వ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులతోనే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. స్వామివారి డబ్బులు కానీ లేదు మున్సిపాలిటీలో ఏదో వేరే వాటికి నీళ్ళకి కేటాయించే డబ్బులు కానీ వాడి అభివృద్ధి చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు, ప్రజాప్రతినిధులు కూడా లేము. కూటమి ప్రభుత్వం అనేది ప్రోయాక్టివ్ గవర్నమెంట్. ఇది ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే స్పందించి నిర్ణయాలు తీసుకొని, నాకు నిన్నటి రోజున నా టేబుల్ మీద ఎస్టిమేషన్స్ పెట్టినారు. ఈరోజు ఉదయం ఫోన్ చేసి కాంట్రాక్టర్ని కూడా రిక్వెస్ట్ చేసి డబ్బులు ఇప్పించే బాధ్యత నాది, నువ్వు వర్కులు మొదలుపెట్టు అన్నాను. అందులో భాగంగానే ఈరోజు భూమి పూజ పెట్టినాం. కాబట్టి ఆసుపత్రి గురించి కమిటీల్లో ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే అమలు చేస్తాం. ఈరోజు పేషెంట్లకు ఇచ్చే భోజనం మీద కూడా నిన్నటి రోజున హెచ్డిఎస్ గ్రూపులోని మళ్ళీ చూసిన, స్టిల్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ అనేది. ఇంకొకటి 2 రోజులు అబ్జర్వ్ చేయండి, కాకపోతే ఓ నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ కూడా ప్రజల కంటే గొప్ప ఏది కాదు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ముందుంటేనే ఏ ప్రభుత్వాలకైనా మంచి పేరు వస్తుందని బలంగా నమ్మేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆలోచన విధానం. అందుకు అనుగుణంగానే ఇక్కడ కూడా పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఓ స్పష్టత ఇస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున ఈనాడు పేపర్లో ఒక ప్రభుత్వ ఆస్తి గురించి, మున్సిపాలిటీ ఆస్తి గురించి ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఇందుకు వెంటనే స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధిగా నేనే కలెక్టర్ గారికి ఓ లెటర్ రాస్తున్నాను, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని చెప్పేసి. ఒకవేళ ఇది రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి రాతలైతే ఎంక్వైరీ తర్వాత వచ్చే వాస్తవాలను బట్టి నిజంగా అవినీతి కానీ లేదు మున్సిపల్ ఆస్తులు అన్యాక్రాంతమైనా కూడా మేము చర్యలు తీసుకుంటాం సంబంధిత అధికారుల మీద. ఒకవేళ రాసిన వార్తలు రాజకీయ ఉద్దేశాలతో ఎవరినో నిందించాలనే ఆలోచనతో చేసినటువంటివి అయితే ఖచ్చితంగా రాసినటువంటి రిపోర్టర్ల మీద కావచ్చు, ఆర్గనైజేషన్ మీద కావచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రెండింటికి కూడా కట్టుబడి ఉన్నాం. ఇది కొత్త రకమైనటువంటి పరిపాలన. ఒక ప్రజలకు పారదర్శకత, గుడ్ గవర్నెన్స్ అందించాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. ఎక్కడ అవినీతికి పాల్పడం, ఏ అధికారుల దగ్గరైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేటువంటి ఎమ్మెల్యేలు లేరు ఇక్కడ. అవసరమైతే మా జోబులో డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేస్తాం. అంతేగాని జవాబుదారీగా ప్రజలకు ఉంటాం, ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తాం. ఏదంటే అది మాట్లాడే వాళ్లకు, ఏదంటే అది రాసే వాళ్లకు మా ఈ ఆలోచన అర్థమైతే ప్రజాస్వామ్యం బతుకుతుందని అనుకుంటాను. ప్రజల కోసం పనిచేసేవారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళకి ఊతమిస్తుందని నమ్ముతున్నాను. దీంట్లో కలెక్టర్ గారే కాంపిటెంట్ అథారిటీ. ఇంకా అవసరమైతే వాళ్ళు ఏదన్నా కావాలంటే కూడా వాళ్ళు ఎవరిదన్నా మెన్షన్ చేసిన వాళ్ళ చేతనైనా, అంటే ఒక నిజంగా ఒక దర్యాప్తు సంస్థ ఏదన్నా వాటితో చేయించమన్నా కూడా వారికైనా లెటర్ రాస్తారు. మాకెక్కడా లాభాపేక్ష కానీ, వ్యక్తిగత లాభాపేక్ష కానీ, ప్రభుత్వ భూములు లేదంటే ప్రైవేట్ ఆస్తులు, లేదు మున్సిపాలిటీ ఆస్తులు, ఇటువంటి వారి మీద ఎక్కడ మమకారం కానీ, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి అవకతవకలు కానీ పాల్పడం. రెండోది రియల్టర్లకు కూడా చెప్తున్నా, మళ్ళీ మొదలు పెడుతున్నారు మీరు. గీతలు గీసి అమ్మేయాలా, పరాయి భూములు లాక్కోవాలా, ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ను తొక్కేస్తున్నాడు. ఎమ్మెల్యే నిజంగా ఇండస్ట్రియల్ స్టేటస్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు ఈ ప్రభుత్వం.
రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పేరు మీద మోసాలు చేసి అంటే బ్రోకర్లకి, మోసగాళ్ళకి ఉక్కు పాదంతో అణిచివేస్తాం. తస్మాత్ జాగ్రత్త. పారిశ్రామికంగా మీరు డబ్బులు పెట్టి నిజంగా సరైనటువంటి అనుమతులు తీసుకొని సంబంధిత సంస్థల ద్వారా, ప్రభుత్వ సంస్థల ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మీరు చేస్తే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మేమే కావాల్సింటే సరిది మీకు సపోర్ట్ చేస్తాం. అట్లా కాకుండా మేము చేసేదే కరెక్ట్, మేము చేసేది ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎమ్మెల్యే అయినా డబ్బు కమ్ముడుపోతాడు, లేదు సొంత పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీ నేతలు దుమ్మెత్తుకొస్తేనో సొంత పార్టీ నేతలు అలిగితేనో ఈళ్ళు అవుతాడనుకుంటే అది మీ మూర్ఖత్వం. అటువంటి దానిలోకి ఓడి ఈళ్ళుగా ప్రజలు నమ్ముకొని, కార్యకర్తలు నమ్ముకొని రాజకీయాల్లో ఉన్నాం. కాబట్టి ఎవరికైనా అటువంటి ఆలోచనలు ఉంటే, భ్రమలు ఉంటే కూడా తొలగించుకోమని చెప్పేసి చెప్తాను. హెచ్డిఎస్ మీటింగ్లో ఎమ్మెల్యే గారి దృష్టికి కాంపౌండ్ వాళ్ళ గురించి, తర్వాత ఎమర్జెన్సీ వార్డు దగ్గర నుంచి వార్డు దగ్గరికి వెళ్ళే రోడ్డు లేక వీల్ చైర్లు విరిగిపోతున్నాయని చెప్పడం జరిగింది. సార్ వెంటనే ఈఈ గారికి ఎస్టిమేషన్ పంపించండి చెప్పారు. ఎస్టిమేషన్ నాకు నిన్నగాక మొన్ననే సార్ గారి టేబుల్ మీద చేయడం జరిగింది. అది కూడా రాత్రి మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. అక్కడ సారే అడిగారు నన్ను, ఏమంటే ఇంతవరకు మళ్ళీ ఎస్టిమేషన్ ఇవ్వలేదు, మేము అడిగాను మిమ్మల్ని అని చెప్పేసి. ఆ వెంటనే ఇస్తే నిన్ననే టేబుల్ మీద చేరిందండి. ఈరోజు మార్నింగే వచ్చి ఎమ్మెల్యే గారు భూమి పూజ చేయడం జరిగింది. ఇంత త్వరగా, ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఆసుపత్రిలో లోపలికి వేరే వెహికల్స్ కానీ జంతువులు కానీ రాకుండా పేషెంట్ సేఫ్టీ కోసం ఇంత త్వరగా స్పందించినందుకు మీడియా ముఖంగా సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ ఇంకో మాట కూడా చెప్పారు, ఆసుపత్రికి సంబంధించి, పేషెంట్లకు సంబంధించి మీకు ఏ పని కావాలన్నా ఏ టైంలో అయినా సంప్రదించండి, ఎటువంటి ఆలస్యం లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నన్ను వాడుకోవట్లేదు, మీరే వెనకబడి ఉన్నారన్న మాట చెప్పారు సారు. ఈరోజు సార్ అసలు ఆ పని చేయడం వల్ల సార్ ఎంత నిజం చెప్పారో నాకు అర్థమవుతా ఉంది. సార్ మీకు అందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.